హలో మిస్ శిల్పా కృష్ణ. ఎస్ హూస్ దిస్? మిస్ శిల్ప, మీకు ఒక హాట్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకే కాదు, ఈ ఇయర్కే హాట్ న్యూస్ అవుతుంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? రే సంజు, గొంతు మారిస్తే కనుక్కోలేననుకుంటున్నావా? వర్క్ టైంలో డిస్టర్బెన్స్ ఏంట్రా? ఫోన్ పెట్టే. నేను మీ సంజున్ కాదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని లైమ్ లైట్ లో నిలబెట్టే హాట్ న్యూస్ కావాలా వద్దా? చెప్పండి. గుడ్. వెంటనే లక్డికా పూల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి. ప్లీజ్ టేక్ యువర్ కెమెరామెన్ విత్ యూ. బీ క్విక్ అబౌట్ ఇట్. ఇది ఏసీ రూమ్ లో చేసే పప్పట్ షో కాదు. దిస్ ఇస్ లైవ్, దిస్ ఇస్ లైఫ్. మీ జీవితంలో మర్చిపోలేని ఒక రోజుగా మిగిలిపోతుంది. సో గో నౌ. I'll call you later. గిరి, త్వరగా రా కెమెరాతో. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరగా తెలియాలి. ఫ్రాన్సిస్ సార్, నా మొబైల్కి వచ్చే ప్రతి కాల్ ట్రేస్ చేయి. సార్, సిఎంపిఏ. హలో, నమస్కారం కమిషనర్ గారు, బాగున్నారా? బాగున్నాను. సీఎం గారు 14 ఏరియాలో పబ్లిక్ మీటింగ్స్ ముగించుకుని ఇప్పుడే వచ్చారు. కాస్త టైర్డ్ గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అర్జెంట్ అంటే ఇప్పుడు కాదు. అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారా? ఉన్నారు సార్. మాట్లాడొచ్చు సార్. ఒక్క నిమిషం సార్. గౌతమ్, ఇమీడియట్గా వార్ రూమ్కి వెళ్ళు. మహేందర్ నాయక్, ఫ్రాన్సిస్ రాజ్, మలేష్, ఐ వాంట్ ద హోల్ టీమ్ అసెంబ్లీ దేర్. ఓకే మేడం, కమిషనర్ గారు. ఎస్ మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. మేడం, మీరు అర్జెంట్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రండి. అర్జెంట్గా రండి అంటే మా పనులన్నీ మానుకుని మేము వచ్చేయాలా? ఈజ్ ఇట్ ద ప్రాపర్ ప్రోటోకాల్? అంత అర్జెంట్ అయితే మీరే ఇక్కడికి రావచ్చు కదండి. మీతో ప్రోటోకాల్ ఫాలో చేసే టైం లేదు మేడం. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఎవ్రీ మినిట్ కౌంట్స్. మీరు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వస్తా. సీఎం గారు అడిగితే అర్జెంట్గా కమిషనర్ గారు పిలిచారు, వెళ్ళారని చెప్పండి. అలాగే మేడం. ఏంటి అప్పటి నుంచి కాల్ వెయిటింగ్? కొంచెం బిజీ అను. అంత బిజీ ఏంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు కూడా చెప్పకూడదా? పాప ఎలా ఉంది? షీ ఈజ్ ఓకే, బట్ ఐఎమ్ మిస్సింగ్ యూ. నువ్వేం చెప్పవా? అను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. చిన్ని, సార్, ఆ కాల్ ప్రీపెయిడ్ మొబైల్ నుంచి వచ్చింది. కుందన్ దాస్ అనే పేరు మీద ఉంది. టోలీ చౌక్ ఏరియా, మెహదీపట్నం పిఎస్కి ఇన్ఫార్మ్ చేశాం. ఓకే గాయస్, ఇప్పటి నుంచి జరిగే ప్రతి విషయం ఈ 4 గోడల మధ్య ఉండాలి. నో లీక్స్. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవాలా? మనకున్న టైం 6 గంటలు మాత్రమే. మలేష్, ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలుసుకో. నాయక్, ఈ వారంలో సిటీలో కానీ బయట కానీ ఎక్స్ప్లోసివ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి 15 minutes లో. క్వారీస్ లో పేల్చే డైనమైట్స్ తో సహా. దట్ డెఫినెట్లీ ఇంక్లూడ్స్ RDX2. అండ్ ఫ్రాన్సిస్, అతని దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ కాల్ ఖచ్చితంగా ట్రేస్ చేయాలి. నో మోర్ ఎక్స్క్యూసెస్. ఎవరైనా ఎక్స్పర్ట్ కి జాబ్ అసైన్ చేయండి. ఎస్ మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, వాట్స్ హ్యాపెనింగ్? ప్లీజ్ సిట్ డౌన్ మ్యామ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫార్మాలిటీస్. నైదర్ డు ఐ. మీరు నిలబడితే మ్యాప్కి అడ్డుగా ఉంటారని కూర్చోమన్నాను. థ్యాంక్స్. చెప్పండి, ఏమిటి విషయం? కొద్దిసేపటి క్రితం నా సెల్ ఫోన్కి ఒక కాల్ వచ్చింది. Could be a prank call. What do you think? అతనే ఉంటాడు. హలో మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్,
నాతో నెగోషియేట్ చేసేది ఎవరు? మిస్టర్ శ్యామ్ వస్తారు. ఇలాగ విషయం ఏంటో నాతో చెప్పండి. ఎవరికైతే నిర్ణయం తీసుకునే అధికారం ఉందో అతను ఒకటితోనే నేను మాట్లాడతాను. ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్. ఊరికే నా టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. హలో హలో, డిడ్ యు గెట్ ఇట్? టూ షార్ట్ సార్, ట్రేస్ చేయడం కుదరలేదు. బట్ ఈ కాల్ ఇంతకు ముందు వచ్చిన నంబర్ నుంచి రాలేదు. సార్ మెహదీపట్నం పిఎస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ అడ్రస్లో కుందన్ దాస్ అనే వాళ్ళు ఎవరు లేరు సార్. హైదరాబాద్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ స్టాండ్ బై లో ఉన్న మనం. Yes, ఐ sir. వాంట్ 100% కంప్లైంట్స్. ఓకే సార్. ఎస్ సార్. ఇదిగో ఇస్తున్నానండి, ఒక్క నిమిషం. సీఎం గారు. ఎస్ సార్. శ్యామ్ అనే ఆఫీసర్ ఎవరు లేరు సార్. నో సచ్ ఆఫీసర్. కొంచెం టైం కోసం అబద్ధం చెప్పాను సార్. ఏదైనా పొరపాటు జరిగితే అలా జరగదు సార్. ఈ లోపు వీ క్యాన్ మీరే మాట్లాడితే బాగుంటుంది. బాంబులు పెట్టాడంటున్నారు. అవును సార్. వాడు చెప్పినట్టు బాంబ్స్ పెట్టుంటే దే కుడ్ బి లార్జ్ స్కేల్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. మీలాగా అల్టిమేట్ అథారిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితేనే. అయితే ఆవిడకి ఎస్ సార్, చీఫ్ సెక్రటరీకి ఇస్తాను. సార్. నన్ను మాట్లాడమంటాడేంటి? కరెక్ట్ సార్. అందరూ సీఎంతో మాట్లాడేయచ్చు అనుకుంటారు. అలాగే ఉంది. అవును సార్. మీరు అథారిటీ తీసుకోండి. సార్ సార్ నేను అథారిటీ. చెప్తున్నాను కదా. సరే సార్, మీరు చెప్తే అలాగే చేస్తానండి. జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ సార్. ఈ విషయానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సీఎం గారు అధికారం నాకు ఇచ్చారు. సో యువర్ ద అఫీషియల్ నెగోషియేటర్. దట్స్ గుడ్. ఐ క్యాన్. కానీ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. బాంబ్ థ్రెట్, తీవ్రవాదులు, దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడమే స్ట్రాటజికలీ కరెక్ట్. ఇట్స్ యువర్ హోమ్ పిచ్. ఓ, సీఎం చేయరు, చీఫ్ సెక్రటరీ వల్ల కాదు. సో పోలీస్ ఆ బాధ్యత నేనే తీసుకోవాలి. ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. నో ఇంటర్ఫియరెన్స్, నో రెడ్ టేప్. ఎవరు అడ్డు రాకూడదు. ఉండదు. ఎందుకైనా ఐ ఒకసారి సెడ్ నో ఇంటర్ఫియరెన్స్ వాట్స్ ఎవర్. మీకు అధికారం ఇచ్చారు కదా, మీరే డిసైడ్ చేయండి. నో షఫ్లింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. దట్స్ నాట్ స్ట్రాటజికలీ కరెక్ట్. కానివ్వండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. అదే మాట మీద ఉంటారా? నా మాట సీఎం మాట. ప్లీజ్ టేక్ ఇట్ అప్. ఇట్స్ మై ఆర్డర్. యూ విల్ విన్ ఇట్ హ్యాండ్స్ డౌన్. బట్ గెలవకపోతే అంతేగా. అలా కాదు. సరే, గెలిస్తే విజయాన్ని పంచుకుందాం, ఓడిపోతే ఐ హావ్ టు రిజైన్. ఇస్ ఇట్ సో? నువ్వు ఎవరైనా ప్రశ్నించొచ్చు. సో ఎవరో Take the ఒకళ్ళు blame. బాధ్యత తీసుకోవాలండి. ఓడిపోతే ఐ టేక్ ద బ్లేమ్. అదే బాధ్యత. మీకు బలిపశువు కావాలి, అది నేనే అవుతాను. మీరు కూర్చోండి. ఆల్ రైట్ గైస్, బ్యాక్ టు వర్క్. మిస్టర్ కమిషనర్, ఒక్క నిమిషం మీరు. అతనే. హలో. శ్యామ్ ఎక్కడ? శ్యామ్ రారు. ఉంటే కదా రావడానికి. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. డూ నాట్ ఫూల్ అరౌండ్ విత్ మీ. నాతో చర్చలు జరగబోయేదెవరు? సీఎం, పిఎం, ఎవడైనా ఐఏఎస్ ఆఫీసర్? హూ? నేనే మీతో మాట్లాడతాను. ఇఫ్ ఐపీఎస్ ఇస్ ఓకే విత్ యూ. యా, దట్స్ ఫైన్ విత్ మీ. ఏం కావాలి? ఎనీథింగ్ లాఫుల్? Lawful. అర్థం కాలేదు. Nothing. I have quite a few in-laws. Ahmadullah, Inayatullah, Abdullah, Karamchand, Lala. వీళ్ళంతా మీకే గుర్తులేదా? వీళ్ళల్లో ఇద్దరిని హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మీరే అరెస్ట్ చేశారు. ఒకడిని నిజామాబాద్లో, ఇంకొకడిని ఓల్డ్ సిటీలో. యు డోంట్ రిమెంబర్? వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు? వదిలేటానికి. మీకు అది పెద్ద కష్టమైన పని కాదనుకుంటా. కష్టమేముంది, అలవాటైపోయింది. నాకే కాదు, మా ఎన్ఎస్జీ సోదరులకు కూడా. పాపం ప్రాణాలకు తెగించి పట్టుకుంటారు. ఆ తర్వాత ఏ రాజకీయవాదో తీవ్రవాదో నుంచి ఇలాగే ఫోన్ కాల్, వదిలేస్తాం. ఆ తర్వాత చనిపోయిన మా సోదరుల్ని ఇంటికి తీసుకెళ్తాం. అలవాటైపోయింది. మీకు సానుభూతి చూపించే టైం నాకు లేదు. నేను చెప్పిన 4గురిలో 3 ఇక్కడ లోకల్ సిటీ జైల్స్లోనే ఉన్నారు. ఒకడు మాత్రం పాపం రాజమండ్రిలో ఉన్నాడు. ఇంకో గంట సేపట్లో ఫోన్ చేస్తాను. వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చండి. టైం వేస్ట్ చేయకండి. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. సాయంకాలం ఎలాగైనా అవుతుంది. యూ హ్యావ్ టిల్ 6 o'clock. ట్రైన్లో, బస్సులో, రోడ్డు మీద అంతా జనాలు ఉంటారు. వెయిట్ వెయిట్, ఐ సీరియస్? టైం పాస్ కి ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నారా మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్? అవును. నువ్వు వాడుకుంటున్న పేరు గానీ ఫోన్ నంబర్ గానీ నీది కాదు. యు ఆర్ జస్ట్ అ ప్రాంక్స్టర్. ఈ పాటికి ఇంటెలిజెన్స్ మీకు డీటెయిల్స్ ఇచ్చే ఉంటుంది. అయినా మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ కుందన్ దాస్, గోకుల్ చాట్లో చనిపోయిన వాడి పేరు. సెకండ్ కాల్ సౌరభ్ కుమార్, ఇంజనీరింగ్ స్టూడెంట్, లుంబిని పార్క్ లో చనిపోయాడు.
థర్డ్ కాల్ అమ్మాయి శ్రీలేఖ, అగైన్ గోకుల్ చాట్. బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళ లిస్టులో ఈ పేర్లు ఉంటాయి. బతికి ఉన్న వాళ్ళ పేర్లు నాకు కలిసిరా. 4 సిమ్ కార్డులు సెల్ ఫోన్ ఉంటే ఏ సుబ్బారావు అయినా బెదిరిస్తాడు. కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ ఏరియాలో జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో 3 kg RDX primed and ready to go. ఏ సుబ్బారావైనా పట్టగలడా? వెళ్ళి చూసుకోండి. నేను చెప్పిన 5 బాంబుల్లో ఒకటి కాదు ఇది. ఇది ఎక్స్ట్రా ఫ్రీ శాంపుల్. స్వీట్ షాప్ లో ఇస్తారు కదా అలా. యూ హ్యావ్ 20 minutes starting now. హలో దట్ వాస్ వెరీ లాంగ్ కాల్. డిడ్ యు గెట్ దట్? సార్ సిటీలోనే ఉన్నాడు కానీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు అనిపిస్తుంది. వీ నీడ్ సమ్ మోర్ టైమ్ టు జీరో ఇన్ ఆన్ హిస్ లొకేషన్. గౌతమ్, సార్. ఫైండ్ ద బాంబ్. ఎస్ సార్. భయంగా ఉందా? లేదు సార్. పెళ్ళైందా? అయింది సార్. పిల్లలు? పాప సార్ 9 నెలలు. ఓ కంగ్రాట్స్. ఇప్పుడు నేనే మీరు చనిపోతాను సార్. దట్స్ ఆల్ రైట్ సార్. డ్యూటీ ఫస్ట్ సార్. గుడ్. 10 నిమిషాల్లో బాంబు వెతికి తీయాలి. గోయింగ్ సార్.